హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పటిలాగా ఈరోజు అయితే నేను మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోలో మనం 2వ నెలలో కడుపులోని శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది, ఏ అవయవాలు ఏర్పడతాయి, తల్లిలో ఎలాంటి మార్పులు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎప్పుడు మనం డాక్టర్ని కలవాలి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1వ నెల అయిపోయి 2వ నెల మొదలు అవుతున్నప్పుడు శిశువు యొక్క పరిమాణం బియ్యం గింజంత సైజులో ఉంటుంది. 2వ నెలలో బొడ్డు చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది. అదే ఉమ్మనీరు శాక్ అంటాం. ఈ శాక్ అనేది వాటర్ని కలిగి ఉంటుంది. కాబట్టి బేబీ వాటర్లో తేలియాడుతూ ఉండటం వలన తనకి బయట వచ్చే ఇబ్బందులు తెలియవు. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ఇది బేబీకి ఉష్ణోగ్రతను సమపాలలో అందేలా చూస్తుంది. అలాంటప్పుడు బేబీ బయట వచ్చే ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకోగలదు. అంతేకాకుండా ఈ ఉమ్మనీరు సంచిలో కొన్ని యాంటీబయాటిక్స్ ఉండటం వలన శిశువుకు త్వరగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. 2వ మాసంలో శిశువుకు ముఖ్యమైన భాగాలు ఏర్పడతాయి, ముఖ్యంగా మెదడు. ఈ సమయంలో శిశువు తల, మెదడు భాగం పెద్దదిగా ఉంటుంది, శరీరం చిన్నగా ఉంటుంది. శిశువు సి షేప్లో కనిపిస్తూ ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పెరగడం మొదలవుతాయి. ముఖంలో అయితే కళ్ళు, ముక్కు, నోరు మరియు చెవులు కూడా చిన్నగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు శిశువుకు గుండె కొట్టుకోవడం కూడా ఈ నెలలోనే మొదలవుతుంది. కొన్ని రక్త కణాలు కూడా ఏర్పడి శిశువుకు రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. దీన్ని మీరు అల్ట్రాసౌండ్ స్కాన్లో గమనించవచ్చు. గర్భవతిలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? గర్భవతిలో హెచ్సిజి హార్మోన్ అనేవి ఎక్కువగా పెరగడం ప్రారంభమవుతాయి. అందులోని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వలన తల్లిలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చూస్తే మార్నింగ్ సిక్నెస్, వేవిళ్ళు, వాంతులు, అలసట, వికారం, మలబద్ధకం, మానసిక కల్లోలం, కొన్ని పదార్థాలు అస్సలు నచ్చకపోవడం, కొన్నిటిని ఇష్టపడి తినడం, ఇవన్నీ కూడా ఈ నెలలో మొదలవుతూ ఉంటాయి. మీ యొక్క రొమ్ము భాగం పరిమాణంలో మార్పు ఏర్పడుతుంది. రొమ్ము భాగం చాలా సున్నితంగా మారుతుంది. తేలికపాటి తలనొప్పి కూడా 2వ మాసం యొక్క లక్షణాలే. కానీ ఈ లక్షణాలు 100 మందిలో 20 మందికి మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వారికి కనిపించకుండా పోవచ్చు. 2వ మాసంలో కడుపు అనేది పెద్దగా కనిపించదు, ఎందుకంటే శిశువు పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. అలాగే మీరు స్కాన్కి వెళ్ళినప్పుడు మీ సిఆర్ఎల్ అనేది 8 నుంచి 14 mm వరకు ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? 2వ నెలలో కనిపించే లక్షణాలలో ముఖ్యమైనది స్పాటింగ్. కొంతమందికి స్పాటింగ్లా కాకుండా బ్లీడింగ్లా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు డాక్టర్ని కలవాలి. ఇంకా కడుపు నొప్పి, నడుము నొప్పి, జ్వరం ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. అలాగే వేవిళ్ళు అనేవి పరిమితి మించి అవుతూ ఉంటే తప్పకుండా మీరు డాక్టర్ని కలవాలి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.